నాకు ఇవన్నీ తిప్పితే ఒకటే దగ్గరకు వచ్చి ఆగుతున్నాయి నాకు. ఎక్కడ? రూపాయి పతనం కావడం వల్ల. మీరు 100 చెప్పండి, పిఎఫ్లు, ఎన్పిఎఫ్లు, ఎడ్యుకేషను, బ్రెయిన్, ఎక్స్పోర్ట్, కుటుంబం, ఇవన్నీ ఏడుకొచ్చి ఆగుతున్నాయంటే ఒక రూపాయికి $10 వచ్చినాయి అనుకున్నా. నువ్వు చెప్పిన ఏదో ఒకటి లేదుగా అన్న. ఇప్పుడు బేసిక్గా రూపాయి పత్రానికి కారణం మనం మెజారిటీ ఇంపోర్ట్స్ అంతా క్రూడ్ ఆయిల్ చేసుకుంటాం అన్న. మనకి ఎనర్జీ ఇంపోర్ట్స్ ఎక్కువ. ఎనర్జీ ఈజ్ గోల్డ్. గోల్డ్ ఈజ్ గోల్డ్ కాదు, ఎనర్జీ ఈజ్ గోల్డ్. ఎనర్జీ ఉంటేనే ఏదైనా నడుస్తుంది. మనం ఇంపోర్ట్స్ మన దగ్గర ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి లేదు. కానీ ఒక ఎస్టిమేట్స్ ఉన్నాయన్న, ఇప్పటి వరకు ఎనర్జీ డిపెండెన్సీ అంతా కూడా క్రూడ్ ఆయిల్ మీద ఉంది. కానీ రానున్న రోజుల్లో ఎనర్జీ డిపెండెన్సీ అంతా కూడా న్యాచురల్ రిసోర్స్ వైపుగా మళ్ళుద్ది. మెయిన్గా సోలార్. మన ఇండియా విషయంలోకి వస్తే ఇండియన్ జియోగ్రఫికల్ కండిషన్స్ సోలార్ ఎనర్జీకి హైలీ సూటబుల్. మన దగ్గర ప్లెంటీ ఆఫ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సోలార్ ఎందుకంటే గుట్టలు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఓపెన్ ఏరియాలు ఉన్నాయి, సోలార్ సిస్టమ్ బలమైన. అయినా ఎందుకు ఇంత దరిద్రంగా వాళ్ళ మీద ఆధారపడి బతకాల్సి వస్తున్నది? ఇప్పుడే సోలార్ డెవలప్మెంట్ జరుగుతుంది అన్న. ఇదేళ్ళు లేడా సూర్యుడు అన్న? అంటే డెవలప్మెంట్ లేదు, సోలార్ వైపుగా డెవలప్మెంట్ లేదు, ఫోకస్ లేదు. సోలార్ ప్రొడక్ట్ ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఓవర్ నైట్ జరిగేది కాదు. మరి ప్రపంచం అంతా సోలార్ వైపు పడ్డదా? ప్రపంచం అంతా సోలార్ మనకు తెలిసి ఇండియాలో ఉన్నంత ఈ సోలార్ ఎనర్జీ సూర్యుడు ఉన్నాడు, కానీ టెక్నాలజీ మనం ఇంత స్థాయిలో ఇప్పుడు దాకా మనం వాడింది లేదన్న. ఇన్ని కంపెనీలను ప్రోత్సహించడం, ఇప్పుడు సోలార్ వాటికి సబ్సిడీలు ఇవ్వటము. ఇప్పుడు సోలార్కి సబ్సిడీస్ చాలా ఇస్తుంది ప్రభుత్వం, కంపెనీలకు ఇస్తుంది, పెట్టుకునే వాళ్ళకి ఇస్తుంది, ఇటువైపుగా ప్రోత్సహిస్తుంది. రానున్న రోజుల్లో ఎనర్జీ డిపెండెన్సీ ప్రపంచ దేశాల మీద ఇండియాకి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బొగ్గు ఉన్నది మన దగ్గర, థర్మల్ బ్రహ్మాండంగా ఉన్నది. కానీ సాడ్ విషయం ఏంటంటే మన వాటర్ ఉన్నది. మన బొగ్గుతో మనం ఎనర్జీ ప్రొడ్యూస్ చేయని తెలుసా? మనం ఆస్ట్రేలియన్ బొగ్గుతో ప్రొడ్యూస్ చేస్తాం, ఆస్ట్రేలియన్ కోల్ యూజ్ చేస్తాం మనం. మన దగ్గర కోల్ కంటే ఆస్ట్రేలియన్ చీపర్. ఇది ఒక రకమైన దోపిడీ, ఒక రకమైన అవినీతి దోపిడీ ఇది, అంతేనా? అట్లా అనుకోలేదు, ప్రొడక్షన్ తక్కువ. మన దగ్గర ఉన్న నదులు, ఫర్టైల్ ల్యాండ్స్ ఎవరికి లేవు. ఇన్ని నదులు ఉన్నాయి, ఇంత ఇరిగేషన్ సిస్టమ్ ఉన్నది, మనకు వాటర్ బేస్డ్ ఇది మనకు పవర్ జనరేట్ అవుతుంది. అవునా? అంటే మన దగ్గర ఇప్పటి వరకు సోలార్ మీద ఫోకస్ గతంలో లేదన్న. గత 10 సంవత్సరాల నుంచి సోలార్ మీద ఫోకస్ పెరిగింది. ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తే ఇప్పుడు సోలార్ మీద ఇన్వెస్ట్మెంట్స్ భారతదేశం పెట్టినంతగా ప్రపంచ దేశాలు ఏ దేశాలు పెట్టట్లేదు. ఇన్ఫ్యాక్ట్ అమెరికా న్యాచురల్ రిసోర్సెస్, న్యాచురల్ ఎనర్జీస్కి ఇప్పుడు వ్యతిరేకం. గత ప్రభుత్వం ఫర్గా ఉండేది, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. కారణం ఏంటి? ఒకవేళ వాళ్ళు ఫర్గా ఉండి న్యాచురల్ రిసోర్సెస్ని బిల్డ్ చేస్తే, వాళ్ళు కూడా ఫర్గా ఉండి సపోర్ట్ చేస్తే వాటికి క్రూడ్ ఆయిల్ యొక్క సప్లై తగ్గిపోద్ది, దానివల్ల డాలర్ పతనం అవుద్ది. వాళ్ళ భయంతో వాళ్ళే ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సోలార్ ఆర్ న్యాచురల్ ఎనర్జీస్కి సపోర్ట్ ఆపేశారు, ఫండింగ్ ఇవ్వట్లేదు గ్లోబల్ రీసెర్చ్కి. ఇండియా నెంబర్ 1 స్థానంలో ఉంటుంది ఆ విషయంలో. ఇండియాకి ఫుల్ క్లారిటీ ఉంది. ఇప్పటి వరకు మన రూపాయి పతనం అవ్వడానికి గల కారణం బంగారం, క్రూడ్ ఆయిల్, ఈ రెండే, ఇంకోటి లేదు. క్రూడ్ ఆయిల్ యొక్క డిపెండెన్సీని కనుక మనం తగ్గించుకోగలిగితే, ఆ డిపెండెన్సీ తగ్గించాలి అంటే మనకున్న ఒకే ఒక ఆప్షన్ సోలార్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు ఆ సోలార్లోనే మనకి ఎన్నో ఎవాల్యూషన్స్ వచ్చాయన్న. ఇప్పుడు మనం సోలార్ పెట్టుకోవాలంటే మన ఇంటి మీద పెట్టుకోని అవసరం లేదు. కొన్ని స్టార్టప్స్ వచ్చాయి. ఇప్పుడు ఖాళీగా ఉండే ఫ్యాక్టరీ బిల్డింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటి మీద సోలార్ మన డబ్బులతో ఇన్స్టాల్ చేసి అక్కడ ప్రొడ్యూస్ అయిన యూనిట్స్ని మన కరెంటు నెంబర్ ఉంటుంది కదా, ఏదో యూసీ నెంబర్ ఏదో అని, దానికి లింక్ చేసి పెట్టేస్తారు. సో దాంతో మనం పవర్ బిల్ని కట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు సోలార్ అనేది ఎవాల్వ్ అవుతుంది. సోలార్ ఎవాల్వ్ అయ్యే కొద్దీ క్రూడ్ ఆయిల్ డిపెండెన్సీ తగ్గిపోద్ది. 2, మనకి ఇప్పుడు మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఆయిల్ బేస్డ్ నుంచి ఈవీ బేస్డ్కి మారిపోయింది. ఈవెన్ ఇప్పుడు బస్సులతో సహా అన్ని మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. అఫ్కోర్స్ దానికి చాలా ఎనర్జీ జనరేషన్ కావాలి. బట్ ఇండియా హియర్ అండ్ ఇప్పుడు మీరు ప్రైవేటైజ్ అంటే నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది, చంద్రబాబు నాయుడు నోన్ ఫర్ ప్రైవేటైజేషన్, అవునా? పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మెడికల్ కాలేజీలను పీపీపీ చేస్తున్నాను, ఇంకా భవిష్యత్ అంతా పీపీపీ దేరా అంటున్నాడు. మరి జగన్ వచ్చేసి అరే పీపీపీ చేస్తే ఆరోగ్యం మొత్తం సంకనాకిపోతుంది, పేదలంతా ఇక దిక్కు లేకుండా తయారైపోతారు, ఈ ఆరోగ్య రంగాన్ని పీపీపీ చేయొద్దు, అగ్రికల్చర్ని పీపీపీ చేయొద్దు, అత్యవసర సేవల్ని పీపీపీ చేయొద్దు అని అంటున్నారు. వాస్తవానికి పీపీపీ రాకముందు భారతదేశము మరి నా పర్సనల్గా ఈ పీపీపీ ప్రైవేటైజేషను ఈ వ్యవస్థ రాకముందే భారతదేశము కొంత తనకు తాను ప్రపంచం అంతా కొట్టుకపోయినా, ప్రపంచం మొత్తం ఆర్థిక వ్యవస్థ కొట్టుకపోయినా భారతదేశానికి ఎప్పుడూ ఇది అన్టచ్డ్గా
ఉండడానికి కారణం ఏంటంటే ఇది మిగతా దేశాల మీద ఆధారపడి లేకపోవడం. ఓకే. సో ఇప్పుడు ఈ పీపీపీ రావడం వల్ల ఇది ఇంకా మరింత దరిద్రం అవుతుందా, మంచిగా అవుతుందా? అలా ఉద్యోగ కల్పన పెరగాలి అంటే పీపీపీస్ నీడెడ్ అన్న. గవర్నమెంట్ కాన్ రన్ బై ఇట్ సెల్ఫ్. 1991 బిఫోర్ వరకు మొత్తం గవర్నమెంటే కంట్రోల్ చేసింది. ఇప్పుడు ఈవెన్ ఫారెన్ ఇన్వెస్టర్స్ వచ్చినా కానీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మెజారిటీ ఆఫ్ ద షేర్ హోల్డర్ ఇండియన్ అయి ఉండాలి, లేదా గవర్నమెంట్ హోల్డింగ్ ఉండాలి. ఈ రూల్స్లోనే నడిచింది. ఎంతటి ఉద్యోగం కల్పన వచ్చింది, ఎంతటి దిగజారిపోయామనంటే నిరుద్యోగత తారాస్థాయికి చేరి అసలు మన దగ్గర పర్చేస్ పవర్ లేకుండా పోయింది. ప్రపంచమంతా ఒకవైపుగా పరిగెడుతున్నప్పుడు మనం ఇంకొక వైపు పరిగెడతామంటే కుదరదు. సూర్యుడు తూర్పుకే ఉదయిస్తాడు అంటే ప్రపంచం ఎటువైపుగా వెళ్తుంది, మనం కూడా అటువైపుగానే వెళ్ళాలి. ఇప్పుడు ప్రపంచం అంతా అన్ని టెక్నాలజీస్లో అప్గ్రేడ్ అవుతూ పోతున్నప్పుడు ప్రభుత్వం ఎంతవరకు అప్గ్రేడ్ చేయగలుగుతుంది? ప్రభుత్వంలో కొంత నియమం అంటే కొంతవరకు కంట్రోల్ అంటే దాని ఏమంటారు లిమిటేషన్స్ ఉంటాయి. ఒక బియాండ్ ద లిమిట్ దే కాంట్ మూవ్ ఎనీథింగ్. ప్రైవేట్ విషయంలో అట్లా కాదు. నేనేమి ప్రైవేటైజేషన్ మొత్తం చేసి జనాలకు ఏది అందుబాటులో లేకుండా చేయాలని చెప్పట్లేదు. ఇక్కడ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఖర్చులు పెరగచ్చు కాకపోతే ఆదాయాలు కూడా పెరుగుతాయి. ఇది ఈ పాయింట్ మనం నోట్ చేసి పెట్టుకోవాలి. ఆదాయం కూడా పెరుగుద్ది కదా. నీకు ప్రైవేట్ కంపెనీ నీకు ఎక్కువ వస్తేనే కదా ఉద్యోగ కల్పన కలిగేది, జీతాలు అప్పుడే కదా వచ్చేది. ఖర్చు పెరుగుద్ది, ఆదాయము పెరుగుద్ది. మరి ప్రపంచాలన్నీ అట్లా నడుస్తున్నాయి అన్న, ప్రపంచ దేశాలన్నీ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి అన్న? ప్రపంచ దేశాల గురించి నాకు ఇది తెలియదు కానీ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకుముందు ఇండియాలో ప్రతి ఇంట్లో తనాబి ఒకటి ఉండేది, దాంట్లో పైసలు ఉండేది. వీనికి ఖర్చు వచ్చినప్పుడు ఆ తనాబిలో చేయి పెట్టేది, తీసుకునేది, పోయేది, కొనుక్కునేది. ఈయన దగ్గర లేదు అంటే పక్కన ఇంట్లోకి పోయి అడిగేది. ఇప్పుడు ఏమైందంటే వీని తనాబిలో రూపాయి ఉండదు, అన్ని ప్లాస్టిక్ కార్డులు వచ్చినాయి. ఏ బ్యాంకు దగ్గరికి పోవాలి, ఆ బ్యాంకు నిన్ను చూసి అసలు లోపలికి కూడా రానియాడు. వాడు అంటే సిబిల్ అంటాడు, అంటే క్రెడిట్ అంటాడు, అంటే నీ లావాదేవీలు అంటాడు. ఈ సిబిల్ ఏందన్న, ఇది ఎంత దరిద్రంగా తయారైందంటే పెళ్లి చేసుకోవాలంటే ఇంతకుముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసేది. ఇప్పుడు వాడు నీ సిబిల్ రేటింగ్ చూపెట్టరా అంటున్నాడు. ఓరి నీ అమ్మ, పెళ్ళికి కావాల్సింది ఓన్లీ ఎకానమీనా? వీనికి కుటుంబం అవసరం లేదు, వీనికి రోగాలు ఉన్నాయి అవసరం లేదు, వ్యక్తిత్వం ఉందా అవసరం లేదు, సమర్థత ఉందా అవసరం లేదు. అసలు వీడు పురోగాలను పుట్టిస్తాడా లేదా అనేది కూడా మనకి సంబంధం లేదు. సిబిల్ గట్టిగా ఉందంటే మనకి పిల్లని ఇస్తాడు. ఇదేం ప్రైవేటైజేషన్, ఇదేమి గ్లోబలైజేషన్, ఇదేమి ఆర్థిక విధానము అంటే అన్న. ఇక్కడ సిబిల్ ఏం చేస్తుంది అని అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏంటో చూపిస్తుంది అంతే. అది అంటే బేసిక్ ఇక్కడ అప్పు ఎక్కువగా తీసుకుంటే సిబిల్ పడిపోద్ది, అప్పు తీసుకొని కట్టలేకపోతే సిబిల్ పడిపోద్ది. అంటే మన డిసిప్లిన్ ఇన్ ఫైనాన్షియల్స్ని ఇండికేట్ చేస్తుంది. నువ్వు ఎంత అప్పులు తీసుకున్నావు, అప్పులు తీసుకుంటున్నావా, నీ నీ విధానం ఏంటి ఖర్చు పెట్టే విధానంలో అన్న. ఒకప్పుడు అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి మీరు చెప్పిన పాయింట్స్ అన్ని వర్తిస్తాయి. ఇప్పుడంతా న్యూక్లియర్ కుటుంబాలు, ఇప్పుడైతే ఎవరి బెడ్రూమ్ వాళ్ళదే కుటుంబాలు. నేను అనేది అదే, ఈ ప్రైవేటైజేషన్ ఈ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాతనే ఈ భారతదేశానికి దరిద్రం పుట్టుకున్నది అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మీరు చెప్పిన పాయింట్ నిజం. కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవెన్ ఎకానమీలో ఇంతకుముందు ప్రతి గ్రామము సెల్ఫ్ సస్టైన్డ్. భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే ప్రతి గ్రామం సెల్ఫ్ సస్టైన్డ్. నువ్వు ఆ గ్రామాన్ని దాటిపోవాల్సిన అవసరమే లేదు. మనం ఏం ఇంపోర్ట్ కూడా చేసుకునే వాళ్ళం కాదు కదా. ఇంపోర్ట్ లేదు, ఎక్స్పోర్ట్ లేదు. అభివృద్ధి జరగాలి అంటే ఇంపోర్ట్ కావాలి. వీ హ్యావ్ టు ఇంపోర్ట్ టెక్నాలజీ, వీ హ్యావ్ టు ఇంపోర్ట్ మెటీరియల్. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకోకపోతే భారతదేశానికి వచ్చాయా? ఇప్పుడు భారతదేశము మీరు అభివృద్ధి అన్నారు, అవునా? నలంద యూనివర్సిటీ అనేది భారతదేశంలో ఒకటి ఉండే. ఈ ప్రపంచానికి ఆర్యభట్టును అందించింది నలంద యూనివర్సిటీ, అది అందరికీ తెలిసిందే. సున్నాన్ని కనిపెట్టిందే మనం అని చెప్తున్నాం, అవునా? నలంద యూనివర్సిటీ ప్రపంచానికి ఒక గురువు లాంటిది అన్నాం. అప్పుడు మనం భారతదేశంలో అభివృద్ధి లేదా? నా వరకు ఉన్నది, ఉంది, అవునా? అభివృద్ధి అప్పుడు ఉంది, కానీ తర్వాత ఏమైంది? మరి ఏమైంది? ఎందుకు వెనకబడ్డాం ప్రపంచ దేశాలకు? మరి అప్పుడున్న అభివృద్ధి ఇప్పుడు ఎందుకు లేదు? 1991 దాకా మనం ఏమి ప్రైవేటైజ్ కాలేదే, మరి ఎందుకు వెనకబడ్డాం 1991 టైంకి? మీరు ఇంతకుముందు అన్నారు చూసినావా, తదా ప్రజ యథా రాజా అని. యాక్చువల్గా ఇక్కడ ప్రజలు అప్పుడు కూడా వీళ్ళ ఇంట్లో వీళ్ళు కష్టపడ్డరు, వీళ్ళ బతుకు వీళ్ళు బతికిరు. ఎప్పుడైతే మీరు నాయకులు వచ్చి ఈ ఆర్థిక నిపుణులు వచ్చి ఆర్థికవేత్తలు అని చెప్పి, స్టాకులు అని చెప్పి, బ్రోకర్ ఎక్స్చేంజ్లు అని చెప్పి వ్యవస్థను ఏం చేశారంటే వీడు తిన్న భూమిని వీడు కూడా కడుక్కోలేని పరిస్థితికి తీసుకొచ్చారు. తీసుకొని వచ్చి ఇప్పుడు భారతదేశ పరిస్థితి ఏంటంటే అమెరికాలో బాంబు పేలిందంటే భారతదేశంలో భయం అవుతుంది. అరే ఇంతకుముందు అవతల ఊర్లో ఏమన్నా అయిందంటే యువతల ఊరు భయపడకపోయాడు. ఇది గ్లోబలైజేషన్లో భాగం అన్న, అదే చెప్పేది. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా విమానాల్లో పరిగెడుతూ ఉంటే మనం ఇంకా ఇళ్ల బండిలో పోలేం. మనం కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మళ్ళీ రాంగే అంటా నేను. ఎందుకు? మన ప్రపంచంలో మొట్టమొదటి విమానాన్ని కనిపెట్టింది ఇక్కడ అయ్యుండొచ్చు అన్న. అంటే మనం లాజికల్గా అవన్నీ చరిత్ర ప్రకారం
కానీ గతం పరిస్థితిలో 1991 టైంకి మనం ఎందుకు దివాలా తీసే స్థాయికి దిగజారాం? కేవలం ఈ ఆర్థికవేత్తలు, ఈ నాయకులు, ఈ ఆర్థిక డెమోక్రసీ విధానాలు. వచ్చింది కదా, మారింది కదా, ఫెయిల్యూరే కదా, మరి తప్పలేదు కదా. మన ఎకానమీని మనం కాపాడుకోవడానికి అప్పట్లో మన్మోహన్ సింగ్ గారు విమానాల్లో గోల్డ్ వేసుకొని బ్రిటన్ బ్యాంకులకు పంపిస్తున్నప్పుడు ఏదో స్కామ్ చేస్తున్నారు అనే రీతిలో దాన్ని చేశారు. ఆ రోజు వాళ్ళు తీసుకున్న ఒక బోల్డ్ స్టెప్, భారతదేశం ఈరోజు బతికింది. ఆ రోజు కనుక వాళ్ళు గోల్డ్ని తనఖా పెట్టి డబ్బులు తీసుకొచ్చి భారతదేశాన్ని బతికించకపోయినా, ప్రైవేటైజ్ చేయకపోయినా, మరి భారతదేశ పరిస్థితి ఎలా ఉండేది? ఈరోజు ప్రపంచ పటంలో మనం కనిపించకుండా పోయేవాళ్ళు, అంతరించిపోయేవాళ్ళం. అనుమానం లేకుండా ఆఫ్రికా దేశాల్లాగా మనం కూడా వెనకబడిపోయి ఉండేవాళ్ళం. ఈరోజు వాళ్ళందరూ కూడా ఆ రోజు ఇండియా మొత్తం వ్యతిరేకించింది ఆ విధానాన్ని. మీరు వెళ్ళి ఆ టైంలో ఉండేటువంటి 1991 టైంలో ఉండేటువంటి ఆ ఫ్లైట్ ఫోటోలు కూడా దొరుకుతాయి చూడండి గూగుల్లో. పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాశారు, ఏదో స్కామ్ చేసి గోల్డ్ ఎత్తుకుపోతున్నారు అని చెప్పేసి. ఆ రోజు ఒకడొచ్చి, ఆ మన్మోహన్ సింగ్ అనేవాళ్ళు ఒకళ్ళు వచ్చి ఒక ధైర్యమైన విధానంలో ఒక స్టెప్ తీసుకున్నాడు కాబట్టి ఈరోజు భారతదేశం బతికింది. ప్రైవేటైజేషన్ ఈజ్ నీడెడ్. ఎంతవరకు అవసరమో అంతవరకు ఖచ్చితంగా జరగాలి. అది ప్రతి దాన్ని నా గుప్పట్లోనే పెట్టుకుంటాను అని అంటే ప్రభుత్వం దేన్ని అభివృద్ధి చేయదు. అంత అభివృద్ధి చేసే సామర్థ్యం ఉండుంటే అసలు మన భారతదేశంలో ఇంతటి మైండ్ని బయటకు పోయేదాకా ఎందుకు చూస్తూ కూర్చుంటుంది? ఇండియాలోకి మరిన్ని కంపెనీలు తీసుకురావటమో, లేకపోతే ఇండియాలో ఉన్నటువంటి బ్రెయిన్స్ తోటి ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడానికి స్టార్టప్ ఎకోసిస్టమ్ని స్ట్రాంగ్గా చేయడమో ఏదో ఒకటి చేసి ఉండాలి కదా. పేరుకు పెట్టిన ఆ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఏమాత్రం పనిచేస్తుంది? ఎంతటి స్ట్రాంగ్ కంపెనీస్ని బిల్డ్ చేస్తుంది? ప్రపంచానికి ఎంత మెటీరియల్ ఎక్స్పోర్ట్ చేస్తుంది? ఇప్పటికే సరిగ్గా సపోర్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉంది. ప్రైవేటైజేషన్ ఈజ్ నీడెడ్ అన్న. నేను పూర్తిగా ప్రజలు దోచుకునే విధంగా నేను చెప్పట్లేదు. చదువుకుంటున్నామన్నా, నువ్వు మంచిగా ఐఐటీలో ఏదో ఒక మంచి కంప్యూటర్ కోర్స్ చేసావు. ఆ కోర్స్ ఎందుకు చేసావు? ఇంటి దగ్గరకు వచ్చి కిరాణా కొట్లో సామాన్లు అమ్ముకోవడానికే? దానికి తగ్గ ఉద్యోగం చేయడానికి కదా. మరి దానికి ప్రైవేట్ కంపెనీ కదా ఉద్యోగం ఇచ్చేది. ఆ కంపెనీని గవర్నమెంట్ పెట్టే పరిస్థితుల్లో ఏ ప్రభుత్వమైనా ఉంటుంది. ఏ గవర్నమెంట్ రన్ చేయలేదన్నా. అది ఇండియానే కావచ్చు, చైనానే కావచ్చు, అమెరికానే కావచ్చు. గవర్నమెంట్ ఆ స్థాయి కంపెనీలు రన్ చేయలేదు. అమెరికాలో గూగుల్ అయిన గవర్నమెంట్ కంపెనీయా, ఎన్విడియా అయిన గవర్నమెంట్ కంపెనీయా, మైక్రోసాఫ్ట్ అయిన గవర్నమెంట్ కంపెనీయా? ఇక్కడ మీ పాయింట్ ఐ అగ్రి. ఎన్విడియా గవర్నమెంట్ కాదు, గూగుల్ కాదు, మైక్రోసాఫ్ట్ కాదు, ఇంకోటి కాదు. ఇవన్నీ ఎవరి? అమెరికాలోని ఉన్న వ్యక్తులకు అమెరికాలోనే ఉన్నాయి. అవును, ఆ రోజు వాళ్ళు తయారు చేసిన అమెరికా దేశంలో ఉన్నాయి. అవి ఎప్పుడో తయారు చేసినాయి, ఇప్పుడు కొత్తగా. నేను అనేది ఏంటంటే భారతదేశంలో ఇప్పుడు భారతదేశంలో కూడా ప్రైవేట్ వ్యవస్థ ఉన్నది. అప్పుడు కూడా వడ్డీ వ్యాపారులు భారతదేశంలోనే ఉన్నారు. అప్పుడు ఈ మారకం ఉన్నది. కానీ అప్పుడు భారతదేశంలోని వ్యక్తి ఇంకో భారతీయుడికి ఇచ్చేది, ఇంకో భారతీయుడు ఇచ్చేది. అప్పుడు ఏం సమస్య రాలేదు, ఎందుకంటే ఇక్కడనే ఉన్నది డబ్బు. అప్పుడు 1991 వరకు అంతే ఉందన్నా. అలా ఉండగానే సమస్య వచ్చింది. ఎందుకంటే బయటోడు వచ్చి ఇక్కడ మొదలు పెట్టిండు, ఇక్కడ వచ్చిన లాభాన్ని తీసుకుపోయి వాడు ఏం చేస్తున్నాడు? వాళ్ళ దేశంలో పెట్టుకుంటాడు. ఇప్పుడు అమెరికా ఈ సస్టైనబిలిటీ కారణం ఏంది? గూగుల్, మైక్రోసాఫ్ట్. వాళ్ళకి ఎన్ని లాభాలు దేశంలో ఎక్కడొచ్చినా వాళ్ళ దేశంలోకే వస్తున్నాయి. అవును, మన దగ్గర కూడా ఆ విధానం జరిగితే బాగుంటుంది. ఆ విధానం జరగాలి అని అంటే స్టార్ట్అప్కి సపోర్ట్ గవర్నమెంట్ నుంచి రావాలి కదా. అది రాకనే అవన్నీ కూడా ఒకప్పుడు గరాజులో, ఒక కారు షెడ్యూల్లోనే మొదలైన కంపెనీలే. ప్రభుత్వం సపోర్ట్ చేసింది స్టార్ట్అప్ ఎకోసిస్టమ్కి. మరి మన ఇండియా సపోర్ట్ చేయట్లేదు కదా. చంద్రబాబు నాయుడు కంప్యూటర్ తీసుకొచ్చినప్పుడు పిచ్చోడు అన్నారు, రాజశేఖర రెడ్డి గారు అన్నారు కదా, పిచ్చోడు అన్నారు కదా. మరి అభివృద్ధి తీసుకొస్తే పిచ్చోడు అని చెప్పి రాళ్లతో కొట్టే జనాలు ఉంటే, మరి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రైవేటైజ్ చేస్తే పిచ్చోడు అన్నారు. ముందు జనాలే సరిగ్గా ఆలోచించకపోతుంటే మరి ఇంకెక్కడి నుంచి తీసుకొస్తారు? ఇప్పుడు జనాలు మందబుద్ధితో ఉన్నంత వరకు మేము పరిపాలించగలుగుతామన్న ధైర్యం వాళ్ళకు ఉంటుంది. నువ్వు దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి కదా. నువ్వు వాడిచ్చే ఓటుకు 1000 రూపాయలకు నువ్వు లొంగిపోతున్నావు. నీ బిడ్డ భవిష్యత్తును తాకట్టు పెడుతున్నావు. 1,00,000 రూపాయలు జీతం తెచ్చుకునే కెపాసిటీ అడుగుంది. ఒక స్కూల్ అడగలేకపోయినవే. నా స్కూల్ ఎట్లుంది, ఇట్లెందుకు ఉంది అని ప్రశ్నించలేకపోయినవే. నువ్వు దేని గురించి అడక్కు, నాకు ఇంటికి రేషన్ వచ్చిందో అడక్కు. నీ ఏరియాలో స్కూల్ గురించి అడగబ్బా ముందు. అన్న స్కూల్ బాగుంటే నేను ఎందుకన్నా ఫీజులు కట్టాలి నా పిల్లలకి? నేను ట్యాక్సులు కడుతున్నా కదా. నువ్వు ఇండైరెక్ట్ ట్యాక్సులు కడుతున్నావు, డైరెక్ట్ ట్యాక్సులు కడుతున్నావు, నేను కడుతున్నా. మంచి స్కూల్ ఇవ్వు, మంచి కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయడానికి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయించు మాకు. ఇప్పుడు చాలామంది ఇది ప్యాషనా నిజమా నాకు తెలియదు, గవర్నమెంట్లో స్కూల్స్ బాలే. ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి అహ్మదాబాద్, ఐఐటి ముంబై ఎవరి? టాటాయా, బిర్లాయా, అదానియా, అంబానియా? గవర్నమెంటేనా? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గవర్నమెంట్దే కదా. ఈరోజు గురుకులాలు గవర్నమెంటే.
అసలు పోటీ పడుతున్నదే జనాలు అందరూ ఈ గవర్నమెంట్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ గవర్నమెంట్, జేఎన్యూ గవర్నమెంట్, జేఎన్టీయూ గవర్నమెంట్, అసలు ప్రైవేట్కి ఎవడు పోవాలని ఎంట్రన్స్లు రాస్తుండన్నా, రాస్తున్న ఎంట్రన్స్లు అన్నీ గవర్నమెంట్కే. అవును, గవర్నమెంట్లో ఉన్నంత క్వాలిటీ ఎడ్యుకేషన్ అసలు నాకు తెలిసి మీరు చెప్తున్న ఈ ఆ క్రెడిట్స్లు బి క్రెడిట్స్లో చదువుకున్నాడు కూడా మళ్ళీ ఇక్కడ చదువుకొని ఏం చేయాలి? ఐఐటి కొట్టాలి, ఐఐఎం కొట్టాలి, సివిల్స్ కొట్టాలి, ఇవన్నీ ఎక్కడున్నాయి? గవర్నమెంట్ సెగ్మెంట్లోనే. మరి గవర్నమెంట్లోనే కదా ఇంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది. మళ్ళీ ప్రైమరీ ఎక్కడ ఉందన్నా? ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏది? ఇప్పుడు వాడు ఐఐటీలో సీటు కొట్టాలంటే వాడు ప్రైవేట్ స్కూల్లో చదవాలి, వాడు ప్రైవేట్ ట్యూషన్కి పోవాలి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఐఐటీలు పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక చైతన్యలోనో నారాయణలో లాంటి ఒక్కొక్క పెద్ద పెద్ద ఇంటర్మీడియట్ కాలేజ్లో చదువుకొని వాడు సీటు కొట్టాలి. ఇంతకుముందు మీరు చెప్పారు చూసినా, చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన పీపీపీ మోడల్ ఉన్నది చూస్తావా, అందువలన ఈ ప్రైమరీ స్కూల్స్ బొగ్గైనాయి. ఓకే, గవర్నమెంట్ బొగ్గు కాలేదు. ఓకే, ఈ నారాయణ, ఈ చైతన్య రాజులు వచ్చి ఈ పీపీపీ మోడల్లో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు అయి ఉండొచ్చు. మేబీ మీరు చెప్పిన పాయింట్ ఆ పాయింట్లో కరెక్ట్ అయి ఉండొచ్చు. ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ప్రజలు ఇక్కడ తప్పు చేయలేదు. ప్రజలు చంద్రబాబు నాయుడు ఏదో మేలు చేస్తాడు అనుకున్నాడు, కానీ ప్రజలు ఈ నారాయణను ఈయనను ఎంకరేజ్ చేసుకొని పార్టీ ఫండ్ కోసమో, ప్రైవేట్ ఫండ్ కోసమో, వ్యక్తిగత ప్రయోజనాల కోసమో ఈ ప్రభుత్వ బడిలో వసతులు కల్పించాల్సిన డ్యూటీని మార్చింది. ఎందుకు అని అంటే అవి ఫ్లరిష్ కావాలంటే ఇక్కడ దీన్ని ఇది రాజకీయ ఫెయిల్యూర్, ఇది ఇట్స్ అ పొలిటికల్ ఫెయిల్యూర్. సో నా విధానం కూడా ఇప్పుడు రాజకీయ ఫెయిల్యూర్ వల్లనే భారతదేశము రూపాయి 100%. అసలు 1991 క్రాష్ అప్పుడు కూడా భారతీయ రాజకీయ వ్యవస్థ వల్లనే జరిగింది. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ పొలిటికల్ డిజాస్టర్. సో ఈ పొలిటికల్ డిజాస్టర్ నుంచి బయటపడాలంటే ఏంటి అన్న? ఇక్కడ కేవలం చదువులు చెప్పుకోవడమే కాదు, ఉద్యోగ కల్పన కావాల్సిన కంపెనీలను ఏర్పాటు చేయాలి. అవసరాన్ని బట్టి ముందు బయట నుంచి కంపెనీని వెల్కమ్ చేయాలి. ఒకసారి ఇక్కడ కంపెనీలు వచ్చి వాటి యొక్క వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసి ఉద్యోగాలు ఇస్తే ఇక్కడ కొద్దిగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది బిల్డ్ అవుతుంది, ఇక్కడ కొద్దిగా క్యాష్ రొటేషన్ జరుగుతుంది. దాని నుంచే బయటకు వచ్చి మనలాంటి వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ ఒక స్టార్టప్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు, వాడు నలుగురు ఉద్యోగాలను ఇస్తాడు. ఏదన్నా కానీ ఫస్ట్ ఇక్కడ ఉద్యోగ కల్పనకు కావాల్సినటువంటి వెసులుబాట్లు కల్పించాలి. వచ్చిన వాడిని మళ్ళీ షేర్లు, పార్ట్నర్షిప్లు అడిగి బెదరగొట్టి బయటికి పంపద్దు. అది సరే అన్న. సో ఇది ఈరోజు మారేది కాదు, అయ్యేది కాదు, అంతేనా? టైం పడుతుంది. ఓకే, రైట్. ఇది ఈరోజు సంగతి. మళ్ళీ కొత్త సంగతి రేపు కలుద్దాం.